హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు ఒక వీడియో ఏంటంటే రెగ్యులర్గా గార్డెన్లో వచ్చే మొక్కలు కాకుండా నర్సరీ విజిట్ అండి. నర్సరీ టూర్ చేస్తున్నాను. నా వీడియోస్ చూసిన చాలామంది నా మందారం మొక్కలు కానీ రోజెస్ కానీ ఇవన్నీ మీరు ఎక్కడ కొంటున్నారు, చాలా అందంగా అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటున్నాయి కదా, ఎక్కడ కొంటున్నారు, ఒకసారి మాకు అడ్రస్ పెట్టండి అని చాలామంది చెప్పారు. నేను అడ్రస్ అంటే చాలామందికి పెట్టానండి. అశోక్ నగర్ నర్సరీ BHL దగ్గరగా రామచంద్రాపురంలో ఉంటుందని. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈ నర్సరీని అంటే అశోక్ నగర్లో ఉన్న ఈ నర్సరీస్ అన్నీ కూడా ఈరోజు విజిట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని మందారం మొక్కలు ఏమైనా డిఫరెంట్గా అంటే నా దగ్గర లేని వెరైటీస్ ఏమన్నా ఇక్కడ ఉన్నాయి అనేసి చూస్తున్నానండి. సో ఏవైనా అలాంటి నా దగ్గర లేని కలర్స్ దొరికితే అవి కూడా తీసుకుందాం అనేసి వాటితో పాటు ఒక వీడియో చేస్తే చాలామంది డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి కదా, ఇక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయని. ఈ సీజన్ అనేది బెస్ట్ టైం అండి. అంటే రైనీ సీజన్ కదా, ఈ మొక్కలు ఏ మొక్కలు పెట్టినా కూడా ఇప్పుడు బాగా వస్తాయి. చాలా వరకు మనకి రైనీ సీజన్లో లేదా ఫిబ్రవరి మార్చి అంటే చలికాలం అంతా పోయిన తర్వాత వచ్చే ఆ టైంలో కానీ మొక్కలు నాటితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా అన్నీ బతికిపోతాయండి. అంటే కటింగ్స్ ద్వారా పెంచుకున్నా ఇలా నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నా కూడా బాగా బతికిపోతాయి. అలా కాకుండా విపరీతమైన చలి, విపరీతమైన ఎండ, ఈ రెండు టైంలో మనము మొక్కలు నాటడం కానీ కొనటం కానీ చేయకూడదు. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈ విజిట్ చేస్తూ ప్లస్ ఈ మొక్కలు ఏమేమి ఇప్పుడు ఈ సీజన్లో ఈ టైంలో నేను విజిట్ చేసిన టైంలో దొరుకుతాయో కూడా ఒకసారి చూపించేస్తాను. ఈ ప్లేస్లో మనకి మొక్కలే కాదండి, టబ్స్ కూడా దొరుకుతాయి. టబ్స్ అంటే బ్లాక్ టబ్స్ అంటారు కదా, 100కి 2 అండి. ఇప్పుడు నేను చూపించినవి ఇవి 2 కూడా 100కి 2 అంటే 50 రూపాయలు ఒకటి, 2 తీసుకున్నాను నేను. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. టబ్స్, బకెట్స్, ఇంకా 100 లీటర్స్ బ్లూ డ్రమ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ నర్సరీస్ అనేది 1, 2 కాదండి, బారుకి దాదాపు 1-2 కిలోమీటర్స్ దూరంలో చాలా ఉన్నాయి. బాంబే హైవే అండి, అందువల్ల వెహికల్స్ ఎప్పుడు ఇటు పోతూ ఉంటాయి. పోతున్నప్పుడు చాలామంది ఇక్కడ నిలిచి మొక్కలు కొనుక్కుంటూ ఉంటారు. ఒక సాటర్డే సండే అయితే మనకి ఎలా ఉంటుందంటే ఒక సంత లాగా ఉంటుందండి. అన్ని మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. అంత బిజినెస్ కూడా ఇక్కడ జరుగుతుంది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఇక్కడ దొరుకుతాయండి. ఇంకేంటంటే మనం ఎప్పుడు కూడా సాటర్డే సండే ఈ టైంలో తీసుకోవచ్చు. వాళ్ళు బుధవారము గురువారము ఈ 2 రోజుల్లో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సాటర్డే సండే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది కాబట్టి దానికంటే ఒక్క రోజు ముందు ఎక్కువ మొక్కలు తెప్పిస్తాయి. అదే మనము మండే కానీ ట్యూస్డే కానీ వస్తే చాలా వరకు ఫిల్టర్ అయిపోయి ఉంటాయండి. అంటే బాగా ఎక్కువ మొక్కలన్నీ కూడా అమ్మేసి ఉంటారు. ఇంకా అదే కాకుండా మార్నింగ్ టైమ్స్లో రండి, ఈవినింగ్ టైమ్స్లో కంటే. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో మొగ్గలన్నీ విడిగి ఉంటాయి కదా, అంత ముందు రోజు మొగ్గలన్నీ కూడా. సో బాగా విడిగిన మొగ్గలన్నీ కూడా పువ్వులతో సహా మనం మొక్కను తీసుకోవచ్చు. ఇవి క్లెమాటిస్ అండి. చిన్న మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. ఇవి ఇంట్లో ఉంటే మాత్రం మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఇంకా రోజెస్ అయితే డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయండి. కాకపోతే నన్ను అడిగితే రోజెస్ కొనడానికి ఇది బెస్ట్ టైం కాదు, ఎక్కువగా పెస్ట్ అటాక్ అయి ఉంటాయి. ఇంకా రెయినీ సీజన్లో మాత్రం కొనకుండా చలికాలంలో తీసుకుంటే బాగుంటాయి. ఇది విజయరామ దుర్గా నర్సరీ అండి. ఇక్కడ హైవే పక్కన ఉండడం వల్ల బాగా సౌండ్ ఎక్కువగా ఉంది, అది వాయిస్ వినిపించడం లేదు. సో నేను అందువల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక మందారాలు కానీ రోజెస్ కానీ విడిగిన మొక్కలు ఉంటాయి కదా, పూలు విడిగినవి, అవి ఈ విధంగా ముందర వైపు పెట్టేస్తారు. మనము మొగ్గలు చూసి కాకుండా ఇలా ఫ్లవర్స్ చూసి మనం తీసుకోవచ్చు. ఈ మొక్కను నేను తీసుకున్నానండి. ముద్ద పువ్వులు నేను ఇప్పుడు కలెక్షన్ చేస్తున్నాను. ఇంకా ఈ ఎల్లో కలర్ కూడా మందారం తీసుకున్నాను. ఇది శ్రీ ఆంజనేయ నర్సరీ. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుందండి. ఇంకా తులసి కోటలు, ఇంకా మనకి ప్లాంటర్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. ఇంకా చూడండి 1, 2 అని కాదు, చాలామంది యూట్యూబర్స్ ఈ శ్రీ ఆంజనేయ నర్సరీ దగ్గరే ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటారు. చాలామంది వీడియోస్లో మనం ఇప్పటికే చూసి ఉంటామండి. ఇంకా తులసి కోటలే కాకుండా మనకు ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి. అంటే వంకాయ మొక్కలు, టమోటా మొక్కలు, ఈ నారు ఉంటాయి కదా, ఆ నారు అంతా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇంకా ప్లాంటర్స్ అన్నీ కూడా ఉంటాయండి. పెన్సిల్ తోండనా? ఇవేం ఫ్రూట్స్ ఇవి? స్వీట్ నిమ్మ, టేబుల్ నిమ్మనా? కాయలతో ఉన్నాయి, బాగున్నాయి కాయలు. ఎంత మొక్క? 350. పనస? ఏం పనస అది? ఏం పనస? ఖర్జూర పనసనా? సీతాఫలం, రామఫలం, రామఫలం, హనుమాన్ ఫలం,
లక్షణ బలం. ఇదేంటిది? మహాబిల్వం ఉంటుంది. మహాబిల్వమా? ఆకు చూపించు. అబ్బా, 9 ఆకులు ఉన్నాయా? ఇదే మొక్క? అదేనండి. ఇదన్నీ లేవే? లేదు, ఇదన్నీ వస్తుంది. అంటే మొన్న వర్షాలకి పోయిందని మళ్ళీ ఎగురు వస్తుందా? ఓకే, కొత్తగా వస్తుంది. ఇది ఆలుబొగర ఫ్రూట్తో ఉందా? ఆలుబొగర స్వీట్ అండి. అదే ఉందా? ఫ్రూట్ ఉందా? లేదండి. అది సీజన్ ఎప్పుడు వస్తుంది వాటికి? ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడే వస్తాయి. ఇవన్నీ యాపిల్ మొక్కలు, సెమల యాపిల్, గ్రీన్ యాపిల్, స్వీట్. స్ట్రాబెర్రీలో స్వీట్ ఉన్నాయా? స్ట్రాబెర్రీ లేవండి. స్ట్రాబెర్రీలో స్వీట్ ఉన్నాయంటే ఈ మధ్య ఉంటాయని లేవండి స్ట్రాబెర్రీలో. ఓకే, సూర్యనారాయణ సీరీ ఉందండి. ఓకే, క్యాష్ ఫ్రూట్ ఉంది. ఇవేంటివి? ఇవి ఉసిరండి, జర్నీ స్వీట్ ఎలక ఉంది. కొండమావిడి, వాల్నట్. మా ఇంట్లో కొండమావిడి పర్వతం పెరిగినట్లు పెరుగుతుంది కానీ ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్. ఎక్కడ స్టార్ ఫ్రూట్? స్వీటా? కాయ ఉంది, కాయతో కూడా ఉంది. అటువైపు కూడా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, స్ట్రాబెర్రీ జామ్ ఉంది. ఇది మిరాకిల్ ఫ్రూటా? లిచ్చి. ఇవన్నీ మన ఏరియాలో పండుతాయా? ఎక్కడ ఉంది పూత వీటికి? ఎంత పోతాయి, ఇక వచ్చేదంతా పోతాయండి. ఇక వచ్చేదంతా పోతాయి. ఇగోండి పోతుంది. అవన్నీ ఫ్రూట్స్ ఫ్లవరింగ్. యాపిల్ కూడా కాయలు ఉంటాయి. రెడ్ సీతాఫలం ఉందండి. రెడ్ సీతాఫలం. సీతాఫలంలో రెడ్డా? ఓకే. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ మీకు? రాజమండ్రా? కడియం నర్సరీనా? సరే సరే. ఇన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది వద్దులే, టేబుల్ ఏమన్నా ఒకటి చాలు. అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్సేలే. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, చెప్తా. మీకు అలాగే కాస్తానే ఉంటాయండి. ఎంత అవి కాస్ట్? 350 పడుతుంది. 350 రూపాయలా? చూసి మంచి మొక్కతి. లేదు లేదు, అంత పోయింది, అది వద్దు. కింద ఆకులు లేవు. లేదు, నీ ముందరుండేది చూసి మంచిగా తీ. నేను వస్తాను. మొత్తానికి శ్రీరామాంజనేయ నర్సరీలో ఒక టేబుల్ లెమన్ ప్లాంట్స్ ఒక 2 తీసుకున్నానండి. చక్కగా ఫ్రూటింగ్లో ఉన్న ప్లాంట్సే తీసుకున్నాను. ఒక్కొక్క మొక్క 350 రూపాయలు, 2 మొక్కలు కలిపి 700కి తీసుకున్నాను. ఇంకా ఈ పక్కన ఉన్న నర్సరీస్ అన్నీ కూడా విజిట్ చేస్తున్నాను. వస్తే మనం ఊరికే వెళ్ళము కదండి, అన్నీ చూసి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అన్నీ చూసి కానీ వెళ్ళము. చూడండి, ఇవన్నీ కూడా చామంతి మొక్కలు. చామంతి అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్తో అంటే మొగ్గలతో వచ్చాయి. చాలా చక్కగా బాగా ఉన్నాయండి. ఇంకా 1 వీక్ అలా పోతే మనకి ఇవన్నీ బాగా విడుగుతాయి. రోజెస్ ఇవన్నీ కూడా కాశ్మీర్ రోజ్ అంటారు కదా, ఇవి బాగా ఫ్లవరింగ్ వస్తాయండి. ఇవన్నీ కూడా మల్లి జాతికి సంబంధించిన మొక్కలండి. ఇప్పుడు ఇంకా ఇవన్నీ సీజన్ అయిపోయినాయి కదా, ఇంకా కొద్దిగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ మందారం చూడండి, ఈ మందారాలు గంట మందారాలు అనేసి మనకి టెంపుల్లో గంటలు కదా ఏ విధంగా వేలాడుతూ ఉంటాయో ఆ విధంగా వేలాడుతూ ఉన్నాయండి. ఇవి పింక్ కలర్. ఇది నేను కరెక్ట్గా గురువారము లేదా శుక్రవారం వెళ్తానండి నర్సరీకి ఎప్పుడు వెళ్ళినా. ఎందుకంటే అప్పుడే ఆ 2 రోజుల్లోనే ట్రాన్స్పోర్ట్ వస్తూ ఉంటాయి మొక్కలన్నీ కూడా. సో ఆ టైంలో మొగ్గలన్నీ ఉంటాయండి. చక్కగా ఈ మొగ్గలన్నీ మనము మార్నింగ్ టైమ్స్లో వెళ్తే ఈ పువ్వులన్నీ విడిగి ఉంటాయి. నేను ఈవినింగ్ వెళ్ళాను, మొగ్గలతో మాత్రమే ఉన్నాయి. పొద్దున పూట అయితే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ ఉన్నప్పుడు చాలామంది
ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇది బాంబే హైవేలో ఉంది కాబట్టి చాలామంది వెళ్ళేటప్పుడు దిగేసి అన్నీ తీసేసుకుంటూ ఉంటారండి. చూడండి మనకి చాలా కలర్స్ దొరుకుతాయండి. ఆరెంజ్, వైట్, అగోండి అది వైట్ కలరు, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇలా కలర్ఫుల్ మందారాలన్నీ కూడా దొరుకుతాయి. సో నన్ను చాలామంది అడిగారు కదా, మీ దగ్గర ఉన్న మందారాల కలెక్షన్ అంతా కూడా ఎక్కడ అనేసి. చూడండి ఇక్కడే తీసుకున్నాను. నేను ఈ ముద్ద మందారం తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్ ముద్ద మందారం తీసుకున్నాను. మీరు ఇలా కవర్లో ఉన్న మొక్కలు తీసుకుంటే మహా అంటే 50-60 రూపాయలు పడతాయండి. ఏ కలర్ అయినా, సింగిల్ పెటలైనా, ఇట్లా ముద్ద పూలైనా. అదే తొట్టెల్లో ఉండేటివి, చిన్నపాటి తొట్టెల్లో ఉంటాయి కదా, అవి 150 రూపాయలు చెప్తారు. వాటిని 150 చెప్పి 120 వరకు ఇస్తుంటారు. ఈ ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉందో. కాకపోతే ఈ కొమ్మలు సరిగ్గా లేవు, కొద్దిగా పెస్ట్ కూడా అటాక్ అయినట్లుంది. ఇలాంటి మొక్క లోపల ఏదైనా ఇంకా ఉన్నాయని వెతికానండి, కాకపోతే లేవు అవన్నీ కూడా. ఇవి రాధా మనోహరము సింగిల్ పెటల్. ఇక్కడే రాధా మనోహరము ముద్ద పూలు ఉండేటివి కూడా ఉన్నాయి. చూడండి ఇవి ముద్ద అనమాట. రాధా మనోహరంలో సింగిల్ పెటలు ఇంకా ముద్ద 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ నర్సరీలో మనకి సింగిల్ పెటల్ కొద్దిగా రేటు తక్కువగా ఉంటుంది, కాకపోతే ఈ ముద్ద ఉండేటివి కాస్త ఎక్కువ రేటు ఉంటాయి. నా దగ్గర ఆల్రెడీ ఈ మొక్క ఉంది ముద్దగా ఉండేది, అందువల్ల నేను రేట్ అడగలేదు. ఇక్కడ నర్సరీలో మనకి మొక్కలతో పాటు ఇవి ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొరుకుతాయండి. మనము తవ్వుకోవటానికి, కట్ చేసుకోవటానికి, ఇలా మనకి అవసరం పడతాయి కదా, ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఇంకా ఆల్ ఇన్ వన్ అండి. మనము మొక్కలు తీసుకుంటే మొక్కలతో పాటు మట్టి కూడా దొరుకుతుంది, ఇంకా కుండీలు దొరుకుతాయి, ఇలా ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతాయి. అలా అన్ని రకాలైన వస్తువులు ఇక్కడ నర్సరీస్లో దొరుకుతాయి. ఇంకా స్టాండ్స్ కూడా దొరుకుతాయి. స్టాండ్స్ అయితే ఇంకా పొడవాటి స్టాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. కొంతమందికి మొక్కలు ఎలా నాటుకోవాలో తెలియదు కదా, వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ప్లాంటర్స్ మొక్కలన్నీ కూడా అక్కడే పక్కన ఉన్న మట్టిలో అంతా కలిపేసి మొక్కలు ఇచ్చేస్తూ ఉంటారు, అమ్మేస్తూ ఉంటారు. మీకు ఇంకొకటి చూపించాలండి ఇంపార్టెంట్. ఇవి చూసారా, పింక్ కలరు ముద్ద శంకుపూలు, ఇది బ్లూ కలరు శంకుపూలు. మామూలుగా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు నాకు శంకుపూలు సింగిల్ పెటల్స్ దొరుకుతూ ఉండేవి. ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం నేను చూశాను పింక్ కలర్లో డబుల్ కలర్ కూడా, అంటే ముద్ద పూలు కూడా దొరుకుతున్నాయి. కాకపోతే రేట్ ఎంత అని అడిగితే 150 రూపీస్ చెప్పారండి. ఇంకా ఇవి తీగ జాతికి సంబంధించిన ఫ్లవర్స్. ఇవి 3 కలర్స్ ఉన్నాయండి. అది వైట్ కలర్లో ఒకటి ఉంది కదా, ఇగోండి గంట మందారం ఇందాక చూపించా కదా పింక్ కలరు, ఇది ఎల్లో కలర్లో కూడా ఉంది. ఇవి కూడా బాగుంటాయండి, కాకపోతే కొంచెం రేర్ వెరైటీస్ ఆఫ్ మందారాలు ఇవన్నీ కూడా. ఇది రెడ్ కలరు, రెడ్, ఎల్లో, పింక్ 3 కలర్స్లో వస్తున్నాయి ఇవి. నా దగ్గర రెడ్ కలర్ ఉంది, ఈ ఎల్లో పింక్ అయితే నేను తీసుకోలేదు. ఇవి చూడండి ఇందాక చూపించాను కదా, వైట్, రెడ్, ఇంకా పింక్ కలర్. ఇవన్నీ కూడా తీగజాతి మొక్కలే అండి. చాలా చక్కగా అల్లించుకోవటానికి బాగా పనికొస్తాయి. ఇది రెడ్ కలర్లో ఉన్న మొక్క. నేను ఎక్కువగా ఫ్లవరింగ్ కొనే ముఖ్యంగా మందారాలు కొనే నర్సరీస్ ఇవ్వండి, అశోక్ నగర్ నర్సరీస్. ఈ నర్సరీ విజిట్ మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.